హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే మొజరెల్లా చీజ్ ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంతో నేను 1.5 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను. రా మిల్క్, ఇది గేదె పాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని గోరువెచ్చగా ఉన్న తర్వాత దాంతో కొద్దిగా వెనిగర్ వేసుకుంటూ కలుపుకోవాలి. గరిటెతో తిప్పుతూ ఉండాలి. చూసారా, కొద్దిగా కట్ మాదిగా ఫామ్ అయింది. దాంతో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని గరిటెతో తిప్పుకోవాలి. మరో టేబుల్ స్పూన్ వెనిగర్ వేస్తున్నాను. అలాగా నాకు 1.5 లీటర్కి 4 టేబుల్ స్పూన్ వెనిగర్ పడింది. మీరు తీసుకునే మిల్క్ క్వాంటిటీ బట్టి వెనిగర్ని వేసుకోవాలి. వెనిగర్ ఎక్కువ పడినా ఏం కాదు. నేను మిల్క్ ప్యాకెట్తో కూడా ట్రై చేసి చూశాను. రా మిల్క్తోనే వస్తుంది, మిల్క్ ప్యాకెట్తో రాదు. చూసారా, చీజ్ అనేది ఫామ్ అవుతుంది. అంతే అండి, రెడీ అయిపోయింది చీజ్. ఇప్పుడు ఒక స్ట్రైనింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్ట్రైనర్లోకి వేసుకోవాలి. స్ట్రైనర్లోకి తీసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి మిల్క్ వాటర్ పెట్టుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. చీజ్లో ఉండే ఎక్సెస్ వాటర్ని రిమూవ్ చేసుకోవాలి. మరిగిన వాటర్లో డిప్ చేసుకొని చీజ్లో వాటర్ లేకుండా పిండేసుకుంటూ ఉండాలి. వాటిల్లో 4-5 టైమ్స్ డిప్ చేసుకోవాలి. వాటర్లో డిప్ చేసుకోవడం వల్ల చీజ్ అనేది బాగా సాగుతుంది. చూసారు ఎంత బాగా సాగుతుందో చీజ్. ఇప్పుడు ఒక బౌల్లోకి కూలింగ్ వాటర్ తీసుకొని చీజ్ని 4 సెకండ్స్ దాకా డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకొని ఎక్సెస్ వాటర్ అంతా రిమూవ్ చేసుకోవాలి. పాలిథిన్ కవర్లో చీజ్ పెట్టి టైట్గా చుట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత కట్ చేసుకోవాలి. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు తురిమి చూపిస్తున్నాను. బయట కొనే వాటి కంటే ఇంట్లో చేసుకున్నది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి. నేను బ్రెడ్ మీద వేసి కాలుస్తున్నాను. చూసారా ఎంత చీజీగా ఉందో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.